హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు రెసిపీ పప్పుచారు తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకుందాము. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టుకుందాము. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసాయి. మనము ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకుందాము. ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసంని ఇప్పుడు ఇందులో మనము కలిపేసుకుందాము. దాంట్లోనే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి వేసుకుందాము. ఒకసారి పులుపుని చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఒక టమాటాని, పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి ముక్కలని, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, వీటన్నిటిని దీంట్లోనే వేసుకొని బాగా మరిగించుకోవాలి. రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. పప్పు పొంగు రావడానికి ముందుగా ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాము. ఇలా పొంగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత పోపుకి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. దీంట్లో వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కడిగి పెట్టుకున్న కరివేపాకు, తాలింపుకి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో వేసేసుకుందాము. మనము ముందుగానే పప్పుని బాగా మరిగించుకున్నాము కాబట్టి తాలింపు తర్వాత మళ్ళీ మరిగించుకోవాల్సిన అవసరం ఉండదు. తెలుసుకున్నాం కదండి, తెలంగాణ స్టైల్లో పప్పుచారు. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.